यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ఎవరైనా మనతో మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. మా మాటల్లో మీకు ఏం అర్థమైంది, మీకు అర్థమైనటువంటి విషయాలను మాతో కొంచెం పంచుకోండి. ఇంట్రాక్ట్ అవ్వండి సార్. మీరేమైనా అడగాలనుకుంటే అడగచ్చు. నా పేరు నారదుడు చెప్పిన దండనీతికి అనుకుంటుంది. నారదుడు చెప్పిన దండనీతి ప్రాముఖ్యత. దండం అంటే ఏంటి? దండం అంటే తెలుసా మీకు? అదే దండనీతి అంటే దండన అని అర్థం. శిక్షించేటటువంటి విధానం. ఏం చేయాలి? శిక్షించేటటువంటి విధానం. మనం తప్పు చేసినప్పుడు శిక్ష అవసరం, అవునా కాదా? ఎందుకు అవసరం? ఇంకొకసారి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం కోసం దండించడము అన్నటువంటిది ఈ కాలమైనా ఏ కాలమైనా అది ఖచ్చితంగా జరగాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే ధర్మం అధర్మం వైపు వెళ్ళినటువంటి సమయంలో ఆ అధర్మాన్ని మళ్ళా ధర్మ మార్గం వైపు తీసుకురావాలి అంటే నయానో భయానో పెట్టాలి. అధర్మంలో పండిపోయినటువంటి వాడికి నాయనా నువ్వు ధర్మం వైపు రా వస్తాడా? ఏం చెయ్యాలి? నా అరుగు తగిలించాలి. తగిలిస్తే ఏం చేస్తాడు? దండం దశకుల భవేత్తని దారిలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నారదుడు చెప్పినటువంటి విషయం, రాజు అన్నటువంటి వాడు అన్ని కాలాల్లో కూడా క్షమాగుణం చూస్తూ సరిపెట్టుకోకూడదు. ఎప్పుడెప్పుడు దండించేటటువంటి అవకాశం వస్తే అప్పుడు దండనకు గురి చేసినప్పుడు మాత్రమే వాళ్ళు బాగుంటుంది, ఆరోగ్యం కూడా సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? రౌతు మెత్తన వాడైతే గుర్రం ఏం చేస్తుంది? 3 కాళ్ళలో డ్యాన్స్ చేస్తుంది, అవునా కాదా? పరుగు తీస్తుందా? పరుగు ఒక రాజ్యం కూడా అట్లాగే. ధర్మరాజు రాజసూయాగం ఎందుకు కనిపెట్టాడు? ధర్మరాజు రాజసూయాగం ఎందుకు తలపెట్టాడు కదా మీ ప్రశ్న. అదే ఇక్కడ ధర్మరాజు మొదటిగా రాజరికాన్ని స్వీకరించినటువంటి పక్షంలో అతనికి ఏం కావాలి? సంపద కావాలి. సంపదతో పాటి తను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేక తన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. మరి డబ్బులు కావాలంటే ఊరికి ఇస్తారా? డబ్బులు ఇవ్వమంటే. కాబట్టి రాజసూయాగాన్ని ప్రారంభం చేశాడు. రాజసూయాగంలో ఏం జరుగుతుంది అంటే, ఒక యాగాశ్వాన్ని వదిలేసిన తర్వాత ఈ యాగాశ్వం మొత్తం కూడా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎదిరించే వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళకి కప్పం కట్టాలి, డబ్బులు కట్టాలి. అలా కట్టడం వల్ల ఏమైంది అంటే ధర్మరాజుకి మామూలు సంపద కాదు, లెక్కలేనటువంటి సంపద వచ్చింది. ఆ సంపదల వల్ల ఏం చేశాడు అంటే తన వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరి పేరున కూడా దాన ధర్మాలు చేయడానికి అవకాశం ఏర్పడింది కదా. ఏదైనా సరే అది రాజసూయాగము అశ్వమేధ యాగము లాంటి ఏదైనా చేశాడంటే అర్థం ఏంటి అంటే తన వంశంలో తన ముందున్నటువంటి వాళ్ళ పేరున దాన ధర్మాలు చేయడం కోసం. కానీ ఇంకొక విషయం ఏమని, నేను రాజు అని గుర్తించాలంటే ఏం చేయాలా? మనం ఇల్లు కట్టామమ్మా, మనం ఇల్లు కట్టాము, మన ఇంట్లో మనం వెళ్ళిపోవచ్చు కదా. మరి ఏం చేస్తాం? ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశం చేస్తాం, కార్డులు కుట్టి అందరికి పంచి మళ్ళీ ఎవరు చూద్దురు కానీ పిలుస్తామా? పిలువమా? ఎందుకు పిలవాలి? మన ఇంట్లో మనం పోవచ్చు కదా. ఇప్పటికే 2 లక్షల లక్ష్మి స్వామి మన దరిద్రం మిగిలిన లక్ష్మికి అంటే మనమే తీసేసి మనమే వండుకోవచ్చు కదా, అవునా కాదా? అంటే అర్థం ఏంటి అంటే ఆ రాజరిక వైభవాన్ని 10 మందికి చూపాలి అన్నటువంటి ఆతురత రాజకన్నా ఉంటుంది, మనకైనా ఉంటుంది. ఆ ద్వారా మనం చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా తమ పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరున దాన ధర్మాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రాజసూయాగమే పాండవుల యొక్క పుట్టిన ఉంచింది అని చెప్పాలి. దరిద్రం ఆడే ప్రారంభమైంది, లేకపోతే ప్రశాంతంగా ఉండేవాళ్ళేం పోదు, నిజంగా అక్కడే ప్రారంభమైంది. కాకపోతే అందులో కూడా ఒక లోపభూయిష్టం ఉంది. ఎందుకు అంటే వికర్ణుడు మొదట్లో చెప్పాను, వికర్ణుడు ప్రశ్నించింది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది ధర్మమా అధర్మమా అని. కారణం ఏమి అంటే మొదటగా
ధృతరాష్ట్రాదులకు ఉన్నటువంటి ఆస్తి చాలా తక్కువ, చాలా చిన్న రాజ్యం. దాన్ని పాండు మహారాజు అనేక పర్యాయాలు యుద్ధాలు చేసి ఒక సువిశాలమైనటువంటి కౌరవ సామ్రాజ్యంగా మార్చాడు. కష్టం ఎవరిది? పాండురాజు. అంటే ఒక పావు భాగం ఉన్నటువంటి రాజ్యాన్ని 30 భాగం కలిపి ₹1 తయారు చేశాడు. అతను ఇతను రాజును చేశాడు. ఎవరిని? తన అన్నం రాజును చేశాడు. ఏదో పాపవశాత్తు కర్మవశాత్తు అతను చనిపోయిన తర్వాత నిజంగా కానీ ఆస్తుల పంపకం కానీ జరిగితే పాండురాజు సంపాదించిన ఆస్తి ఎవరికి రావాలి? పాండవులకే రావాలి. అంటే ఏమి? మొత్తం కౌరవ సామ్రాజ్యంలో 30వ భాగం రాజ్యం ఎవరికి రావాలి? పాండవులకు రావాలి. అలా కాక వాళ్ళ తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిలో సరిభాగం మళ్ళా రావాలి అంటే ఎంత భాగం వస్తుంది పాండవులకి? 30వ భాగం. మొత్తం రాజ్యంలో 75% పాండవులది, పావుల భాగం మాత్రమే కౌరవులు. కానీ వాళ్ళు చేసిన పని ఏం చేశారు? వాళ్ళు అనుభవించారు, వీళ్ళు కూడా అనుభవించారు. వాళ్ళ అనుభవం వేరు, వీళ్ళ యొక్క అనుభవం వేరు. కాబట్టి మహాభారతం అన్నటువంటిది ధర్మాధర్మాల గురించి చాలా అద్భుతంగా అడుగడుగునా చూపిస్తుంది. అవి వీలున్నప్పుడు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి, సరేనా? నా పేరు బి లోకేశ్వరి. జరాసంధుడి వద ఏ న్యాయ సూత్రం కిందకి వస్తుంది? జరాసంధుడి వద ఏ న్యాయ సూత్రం కిందకి వస్తుంది అన్నటువంటి ప్రశ్న. జరాసంధుడు మామూలు రాజా, దానవ రాజా, రాక్షసుడా? మామూలు రాజా? మామూలు రాజేనా? అతను రాక్షస రాజు కాదా? మరి గుణాలు ఇక్కడ మానవతా గుణాలు కలిగిన వాడే మానవుడు. మహాభారతం దృష్ట్యా చూసినా, ప్రస్తుత కాల దృష్ట్యా చూసినా రాక్షసులు ఇప్పుడు ఉన్నారు, మనుషులు ఇప్పుడు ఉన్నారు. అందరమే మనుషులమే. కాకపోతే మనకు ఉన్నటువంటి గుణాన్ని, స్వభావాన్ని ఆధారంగా చేసుకుని దానవత్వము మానవత్వము విడదీసుకోవచ్చు. ఇప్పుడు విడదీసుకోవచ్చు, అప్పుడు విడదీసుకోవచ్చు. కారణం ఏంటి అంటే ఏ మనుషులో అయితే క్రూరమైనటువంటి స్వభావం కలిగి ఉంటాడో వాడు ఖచ్చితంగా దానుడే. అంటే చేయరాని పనులు చేస్తూ ఉన్నటువంటి వాడు దానుడే. అలా కాకుండా మంచి, ఇది ధర్మము, న్యాయము, నీతి, ఇలా ఉంటే మంచిది, ఇలా ఉండకపోతే మంచిది అని ఆలోచించి వాడు ఎవడైనా సరే ఉన్నాడు అంటే వాడు ఏం చెప్పాలా? మానవుడు. వాడు మానవుడు ఏం చెప్తున్నాం? హ్యూమన్ బీయింగ్ అని వాడుతున్నాం ఇంగ్లీష్ లో, అవునా? హ్యూమన్ బీయింగ్, అంతే కదా? అంటే ఏమి? ఎవరిలో అయితే హ్యుమానిటీ ఉంటుందో వాడు మాత్రమే హ్యూమన్ బీయింగ్ అవుతాడు. వాడు హ్యుమానిటీ లేకపోతే వాడు హ్యూమన్ బీయింగ్ కాదు కదా, అంతే కదా? ఇక్కడ జరాసంధుడు అంటే అర్థం ఏంటి అంటే జర చేత సంధింపబడిన వాడు అని. జర అన్నటువంటి ఒక రాక్షస స్త్రీ చేత ఏం చేయబడిన వాడు? సంధింపబడిన వాడు. అంటే 2 చీలికలుగా ఉన్నటువంటి వాడిని ఏకం అయినటువంటి వాడు జరాసంధుడు అని. ఇతడు గొప్పవాడే అయినప్పటికీ కూడా వీటిలో ఉన్నటువంటి ఒక ఏంటి అంటే లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకొని వచ్చి బంధించి తన దగ్గర పెట్టుకుంటాడు. ఇక్కడ ఏంటి అంటే అర్థం ఏంటి అంటే వాస్తవంగా ఇలాంటి వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అంటే ఏంటి? స్త్రీ కామత అధికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా విషయాలు కనిపిస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా అన్యాయమా న్యాయమా? అన్యాయమా న్యాయమా? ఎవరో ఒక అమ్మాయి ఒక అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకుంది అనుకుందాం. అందులో అధర్మం ఉంటుందా? అధర్మం ఉంటుందా? అధర్మం లేదు, ధర్మమే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఎట్లా ఒప్పించుకుంటారు, ఏదో బాధపడతారు, చేసుకుంటారు, వేరే విషయం. అలా కాక ఆ అమ్మాయికి ఇష్టం లేకుండానే ఇప్పుడు దొరుకుతున్న పడుకోబోయి బంధించుకుంటూ ఉంటే అది న్యాయం ఎలా అవుతుంది? అవుతుందా? న్యాయం అవుతుందా? మనమైతే ఒప్పుకుంటామా? ఏం చేస్తాం? మనమైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడతాం కదా, వాడి డౌన్ ఎత్తుకెళ్ళిపోయాడు అని చెప్పి పోలీసులకు ఇవన్నీ చేయాలి. ఆ కాలంలో పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది? రాజకీయ వ్యవస్థ కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశాడు? ఆ యాగ ఫలితంగా వెళ్ళి జరాసంధుడిని కొట్టు పెట్టాలి. కృష్ణుడు మా బేస్ కృష్ణుడు అందుకే చెప్పాడు, ఎక్కడైతే అధర్మం తాండవం చేస్తుందో ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం నేను అక్కడ ఉద్భవిస్తాను అని. ఎక్కడ ధర్మం అధర్మం వైపు నడుస్తుందో అప్పుడు ధర్మాన్ని మళ్ళా అధర్మాన్ని ధర్మం వైపు లాక్ రావడానికి నేను మళ్ళా పుడుతుంటా సంభవాన్ని అన్నాడు.
అంటే ప్రతి యుగంలోనూ నేను పుడుతుంటా, ధర్మం అనేది పక్కదారి పెడితే దాన్ని దారిలో పెట్టడానికి పుడుతూనే ఉంటాను అన్న. మరి ఇక్కడ అదే ద్వాపర యుగంలో జరాసంధుడు మిగతా ఉన్నటువంటి వాళ్ళ చేత ధర్మం అధర్మం వైపు వెళ్తూ ఉన్నప్పుడు కృష్ణుడు చూస్తూ ఉంటాడా? ఉండలేడు. కాబట్టి ఏం చేశాడు? భీముణ్ణి అర్జునుడిని వెంటేసుకెళ్ళి జరాసంధుని చంపాడు. అప్పుడు స్త్రీలకు అందరికీ కూడా విమోచనం కలిగించాడు. వాళ్ళని అక్కడి నుండి తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటి? అధర్మం అనేది రాజ్యం వెళ్ళినప్పుడు ధర్మము అన్నటువంటిది ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకుంటుంది. అది ఆ యాక్షన్ న్యాయపరంగా ఉండొచ్చు, లేకుండా పోతే యుద్ధపరంగా ఉండొచ్చు, చంపడమైనా కావచ్చు. మనలో కూడా పులి శిక్ష చేస్తుంటాడు. ఎందుకు చేస్తారు? కఠోరమైనటువంటి నేరమోపరమ చేసి తీసుకొచ్చి ఉరేగిస్తారా? కాదు కదా. సో కానీ అప్పుడున్నటువంటి ధర్మం వేరు, ఇప్పుడు మనకి న్యాయపరంగా చూస్తున్నటువంటి ధర్మం వేరు. అతను చేసిన తప్పు కాబట్టి శిక్షను అనుభవించాడు. అది అందులో ఉన్నటువంటి న్యాయం. బ్రహ్మానంద రెడ్డి గారు, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి ఈ రోజు నేను నిలబెడుతున్నటువంటి ఈ యజ్ఞానికి మీరు కూడా ఆజ్యం పోసి మాకు చాలా ఉపకరించారు. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా మహాభారతంలో సభాపరంగా ఉండేటటువంటి అనేక విషయాలు మీరు తెలియజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ఇక్కడ ఈ స్కూల్లో, ఈ పద్మావతి గర్ల్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు హెచ్ఎం మేడం, తర్వాత తెలుగు మేడమ్స్ ఇద్దరు కూడా ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మేడమ్స్, వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇక్కడ మా మాటలు కొంచెం అల్లరి చేసినా మాక్సిమం సైలెంట్ గానే ఉన్నారు. సో మీరు విని దానికి మీకు కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ బృహత్తరమైనటువంటి మహాభారతానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి మా విశ్వవిద్యాలయ యాజమాన్యానికి, అధికారులకు, అదేవిధంగా నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి నాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సిఎన్ఎస్ సిబ్బందికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడే ఈ స్కూల్లోనే 9వ తరగతి క్లాస్ లో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు మేము మళ్ళీ అక్కడ ఆ ప్రోగ్రామ్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ సెలవు తీసుకుని ఈ క్లాస్ నుంచి ఇంకో క్లాస్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మా